యోబు గ్రంథము 19వ అధ్యాయము. అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు? 10 మారులు మీరు నన్ను నిందించితిరి. సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదికే వచ్చును గదా. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా? నా నేరము నా మీద మీరు మోపుదురా? అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలుసుకొనుడి. నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచె వేసి ఉన్నాడు. నా త్రోవలను చీకటి చేసి ఉన్నాడు. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు. తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు. నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని. ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను. ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను. నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను. ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి. వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి. నా గుడారము చుట్టూ దిగిరి. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలువగా వాడేమీ పలుకకుండా నున్నాడు. నేను వాని బతిమాలవలసి వచ్చెను. నా ఊపిరి నా భార్యకు అసహ్యము. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు. నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడనైతిని. నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి. దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది. నా మీద జాలిపడుడి, నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేల నన్ను తరుముదురు. నా మాటలు వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి గ్రంథములో వ్రాయబడవలెనని నేనెంతో కోరుచున్నాను. అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలువవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించి ఉన్నవి. జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మేము వానిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి. తీర్పు కలుగునని మీరు తెలుసుకొనున్నట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును.